హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి నేను థంబ్నెయిల్స్ కోసం నేను తెలుగు టైపింగ్ అయితే ఎలా చేస్తాను అనేది వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ ని ట్విట్టర్ పేజ్ ని ఫాలో కండి. మరి లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకైనా నన్ను వాట్సాప్ లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. టాపిక్ లోకి వెళ్ళిపోతే నేను కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. అవి ఫాలో అయితే మీరు ఫోటోషాప్ లోకి మనకి థంబ్నెయిల్స్ కోసం గానీ లేదా మీరు వేరే డాక్యుమెంట్ ఫార్మాట్ లో టైప్ చేసినా గానీ తెలుగు టైపింగ్ ఈజీగా అనేది స్క్రిప్ట్ లేకుండా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ స్టెప్స్ అన్ని యూట్యూబ్ లో చూసే చెప్తున్నాను. మీకు కూడా ఆల్రెడీ మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా మంది ఈ స్టెప్స్ అయితే చెప్పారు. కొన్ని స్టెప్స్ అనేది నేను చేంజ్ చేసి మీకు కొంచెం ఈజీ వేలో చెప్తున్నాను. గాయస్, ఇప్పుడైతే మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి గూగుల్ డాక్యుమెంట్స్ లోకి అయితే వెళ్దాం. నేను ఆల్రెడీ నా మెయిల్ లో లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక న్యూ షీట్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను ప్రొసీజర్ అంతా ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక వాయిస్ టైపింగ్ గురించి ఒక వీడియో అయితే చేశాను. అంటే ఎనీ లాంగ్వేజ్ మనం వాయిస్ టైపింగ్ ఎలా చేయాలి అనేది ఆ స్టెప్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ స్టెప్స్ అనేవి బాగా ఈజీగా అర్థం అవుతుంది. దాంట్లో ఇంకా డీటెయిల్ గా అయితే చెప్పాను. గాయస్, ముందైతే డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అనేది ఉంటుంది. టూల్స్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ వాయిస్ టైపింగ్ అని ఉంటుంది. వాయిస్ టైపింగ్ లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మైక్ లోగో అయితే వచ్చింది కదా, దీని పైన ఒక లాంగ్వేజ్ బార్ అయితే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ బార్ మీద క్లిక్ చేస్తే మనకి చాలా లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. ప్రపంచంలో మాక్సిమం లాంగ్వేజ్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. కిందకు వస్తే మన లాంగ్వేజ్ అయితే ఉంటాయి. అంటే తెలుగు, కన్నడ, తమిళ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేను తెలుగుని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రికార్డింగ్ బటన్ అంటే ఈ మైక్ సింబల్ మీద క్లిక్ చేయగానే రికార్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే నేను మైక్ లో ఏదైతే చెప్తానో డైరెక్టర్ నేను ఇప్పుడు ఏది మాట్లాడితే అది దీన్ని క్లిక్ చేసి అది టైప్ అయిపోతుంది అనమాట. మీకు మైక్రోఫోన్ లేకపోతే కనుక మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉంటుంది కదా, దాంట్లో డైరెక్టర్ కీబోర్డ్ ద్వారా అయితే టైప్ చేసుకోవచ్చు. చాలా మంది ఆ మెథడ్ అయితే చెప్పారు. నేను కొంచెం ఈజీగా ఉంటుందని ఇది అయితే చెప్తున్నాను. గాయస్, నేను ఇప్పుడైతే వాయిస్ టైపింగ్ ద్వారా తెలుగు టైప్ అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరేంద్ర. మీకు వాయిస్ ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో అది అనేసిన తర్వాత ఇక్కడ మైక్ సింబల్ అయితే క్లిక్ చేసి ఆఫ్ చేసేయండి. అలా ఆఫ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఈ మ్యాటర్ ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ టైప్ అయింది. అంటే మీ మైక్రోఫోన్ అనేది సరిగ్గా లేకపోతే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ కూడా రావచ్చు. ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అలాగే మీ మైక్రోఫోన్ బట్టి కూడా కొంచెం మిస్టేక్స్ అయితే రావచ్చు. 2-3 సార్లు చెప్పండి, కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి చెప్పింది యాజ్ యూజువల్ గా కరెక్ట్ గా వచ్చింది. మళ్ళీ గూగుల్లోకి సెర్చ్ లోకి వెళ్ళి యూనిక్ టు నాన్ యూనిక్ కోడ్ కన్వర్టర్ అని ఉంటుంది. దాన్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్టే ఉంటుంది. వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ అను 6.0 అని ఉందో దీన్ని తీసేసి అను 7.0 అని అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ యూనిక్ కోడ్ అని ఉంది కదా, ఈ కోడ్ దగ్గర మనం ఏదైతే డాక్యుమెంట్ ఫార్మాట్ లో టైప్ చేసుకున్నది ఉందో ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక యూనిక్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. ఈ కోడ్ ని మనం కాపీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ ఈ కోడ్ ని తీసుకెళ్లి ఫోటోషాప్ లో ఓపెన్ చేస్తే మీకు తెలుగు టైపింగ్ అయితే రాదు. మీరు అందుకే మధ్యలో మీడియేటర్ లాగా మన వర్డ్ ని అయితే యూజ్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఉంటుంది కదా, ఈ ఎంఎస్ వర్డ్ ని ఓపెన్ చేసి దీంట్లో మనం తెలుగు ఫాంట్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర, ఆ తెలుగు ఫాంట్స్ అయితే మనం ఏదో ఒక ఫాంట్ ని అయితే సెలెక్ట్ చేసుకొని మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మీకు లాంగ్వేజ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు నేను కొంచెం ఫాంట్ సైజ్ అయితే పెంచుకుంటున్నాను మీకు కనిపించడం కోసం. మనకి ముందే ఏదైతే ఫాంట్ ఉందో అది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీకు కొంచెం వేరే రకంగా అయితే వస్తుంది. ముందే మనకి తెలుగు ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ చేసిన తర్వాత దీన్ని కాపీ చేసుకోవాలన్నమాట. మీరు డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇప్పుడు ఫోటోషాప్ లో ఒక న్యూ షీట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. గాయ్స్, ఇప్పుడు దీంట్లో టెక్స్ట్ అయితే తీసుకొని ఇక్కడ కూడా ఒక తెలుగు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నేను ప్రెజెంట్ అశ్విని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అశ్విని ఫాంట్ లో అయితే ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు దీని కలర్ కరప్షన్స్ కానీ దీంట్లో వేరే వేరే ఫాంట్స్ కానీ ఇప్పుడు మన తెలుగులో వేరే వేరే ఫాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్టే మన ఫాంట్ అయితే పెట్టాలి. ఫాంట్ పెట్టకపోతే మీకు కరెక్ట్ గా రాదు. మీరు ఈ స్టెప్ అనేది ఏ ఫోటోషాప్ అయినా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఫోటోషాప్ సిసిలో కూడా మీరు యూస్ చేయొచ్చు. మీ థంబ్నెయిల్స్ కానీ మీకు దేనికైనా సరే ఇలా యూస్ చేసి ఈజీగా మన తెలుగు టైపింగ్ అయితే చేసుకోవచ్చు. తెలుగు టైపింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.